Bhagavad-gita, music and singer, Master Ghantasala. Practice by Dr. Katta. पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणीं భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము భక్తుడైన అర్జునునకు వనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వ విధములా ఆ భగవానుడు ప్రయత్నించను, కానీ ఆ మహాభావాని ప్రయత్నములు వ్యర్థములు. ఆయన అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునను సారథే నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనములను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा किं भोगैर्जीवितेन वा. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణములను కింద పారవేచను. దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యాన్వశోషత్స్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాను నగతానూంచ నాను శోచంతి పండితా. దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితం. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను కూర్చుగాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చుగాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం చరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవులకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహము నొందురు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. తథా శరీరాణి విహాయ జీర్ణా యన్యాని నం యాతి నవాని దేహి.
మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రములను వదిలి నూతన వస్త్రములు ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుచున్నది.